ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా కీసరలో ఉస్మానియా యూనివర్సిటీ NSS యూనిట్ ఆధ్వర్యంలో కీసర KRK డిగ్రీ కాలేజ్ విద్యార్థులు NSS జాతీయ సేవా పథకం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇంటింటికి వెళ్లి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, బాలికలు చదువుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన సందర్శన నిర్వహించనున్నారు. కీసర అంబేద్కర్ చౌరస్తా నుంచి KRK డిగ్రీ కాలేజ్ వరకు యువత మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. నా పేరు డాక్టర్ కృష్ణయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ NSS క్యాంపు. ఈ క్యాంపు 22 తారీఖు అనగా ఈ రోజు నుండి 28 తారీఖు ఈ మంత్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ క్యాంపు యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే, యువత ముఖ్యంగా పెడదారి పడుతుంది. మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకొని ఒక్కొక్కరి ఇంట్లో కానీ అది తాగుడే కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, యాంటీ డ్రగ్స్ కానీ, గాంజా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యువతలో మార్పు తీసుకురావడానికి మా ముఖ్యమైనటువంటి మా ప్రధాన ఉద్దేశం. అలాగే విద్యలో నిర్వీర్యమైపోతున్నటువంటి ఇల్లిటరేసీ, నిరక్షరాస్యత ఎక్కువ పోతుంది. వాళ్ళ వల్ల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢనమ్మకాల వల్ల ఈజీగా మోసపోతున్నారు. ఆ మోసపోయే క్రమంలో వాళ్ళందరినీ చైతన్యపరచాలనే ఆలోచనతోటి ఉస్మానియా యూనివర్సిటీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం 50 మంది దాకా మేము విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చాము. మా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఆచార్యులు కూడా వాళ్ళు వచ్చి ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉన్నది. మధ్యాహ్నం ఒక్కొక్క ప్రోగ్రాం, అవేర్నెస్ క్యాంప్ కానీ, మొక్కల పెంపకం కానీ, విద్యార్థుల పట్ల బాల్య వివాహాలు కానీ, వాళ్ళ యొక్క డ్రగ్స్ ఆలోచనలు కానీ, వారికి ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్, ఆ అవేర్నెస్లో కూడా భాగంగా వాళ్ళను ఒక రకమైనటువంటి మేల్కొల్పడం. యువత మేల్కో, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకో, బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోమనేటువంటి యొక్క ఉద్దేశంతో మేము ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి KRK కాలేజ్ మేనేజ్మెంట్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో కీసరా విలేజ్ మండల్లో ఈ MRK కాలేజ్ ప్రాంగణం లోపల తేదీ 22 అక్టోబర్ నుండి 28 అక్టోబర్ వరకు 7 రోజుల పాటు NSS క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది. NSS క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థుల యొక్క శారీరక అభివృద్ధి, ఆత్మిక అభివృద్ధి, తద్వారా సామాజిక అభివృద్ధి గావించాలన్నటువంటి ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాలం యోగా ఉంటుంది పిల్లలకు. దానివల్ల పిల్లల యొక్క శారీరక శక్తి, మానసిక శక్తి పెరుగుతుంది. తర్వాత వాళ్ళకు డ్రిల్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం హౌస్ సర్వే, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబంలో పెద్ద ఎవరు, కుటుంబ సభ్యులు ఎవరు, మేల్ ఫిమేల్ ఎవరు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళ యొక్క జీవిత భృతి ఏంటిది, తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎంతవరకు అమలు పరుస్తున్నాయి, ఇలాంటి ఉన్న విషయాల మీద
మొత్తం హౌస్ సర్వే విద్యార్థులు చేస్తారు. 7 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి యువతలో మద్యపానాలు మానేయాలా, దుర్వ్యసనాలు మానేయాలా, ఆరోగ్యాన్ని పెంచుకోవాలా, దేశాన్ని అభివృద్ధి పథంలో, సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనేటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనందరూ తెలుసు, భారతదేశం లోపల అన్ని దేశాల కంటే యువత యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ యువతను మనము సరైన పనులు వినియోగించుకోవడం లేదు. కాబట్టి ఆ యువతను మత్తు పానీయాలను వాళ్ళను వదిలిపించి, దుర్వ్యసనాలను వాళ్ళతో మాన్పించి, వాళ్ళందరి సరైన మార్గం వైపు మరల్చి, సామాజిక స్పృహ కల్పించి, సమాజ అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం. కాబట్టి 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడతాం. వివిధ కూడల లోపల నుక్కడి నాటకాలు లాంటివి ఏర్పాటు చేసి యువతలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాం. స్త్రీ విద్య వ్యాప్తి కొరకు, మహిళా విద్య వ్యాప్తి కొరకు కృషి చేస్తాము. సేంద్రియ వ్యవసాయము, ఆర్గానిక్ ఫామ్, దాని యొక్క విలువ ఏంటిది, దాన్ని ఎట్లా ప్రచారం చేయాలా, దానివల్ల కలిగే లాభాలు ఏంటివి, ఆ విషయాలను చేస్తాం. మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, పరిసరాల శుభ్రత ఉంటే ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి పరిసరాల శుభ్రత గావించి మన ఆరోగ్యం పరిరక్షించుకోవాలా, అందరం కలిసి సమాజ అభివృద్ధి కృషి చేయాలన్నటువంటి యొక్క ఉద్దేశంతో 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేశాము. ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ విద్యార్థులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా యోగా నేర్పడము, వాళ్ళకు కూడా శారీరక అభివృద్ధికి, ఆరోగ్య క్షేమం కొరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలపడము, అవన్నీ విషయాలు చెప్తాము. ఎవరైతే పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారో ఆ డ్రాప్అవుట్స్ గల కారణాలను చెప్పి వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేసి వాళ్ళకు స్కూళ్ళలో జాయిన్ చేస్తాము. ఇట్లా సమాజంలో ఏవైతే దురాచారాలు ఉన్నాయో, మూఢనమ్మకాలు ఉన్నాయో వాటన్నింటినీ పారద్రోలి మనమందరం భారతీయులం అనేటువంటి భావన కల్పించి, సమాజ స్పృహ కల్పించి, ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా భారతదేశం మనమంతా భారతీయులం అనేటువంటి భావనతో ఐకమత్యాన్ని, యూనిటీని తీసుకొచ్చి తద్వారా దేశాభివృద్ధిలో అందరి పౌరులను భాగస్వాములు చేస్తాము, యువతను భాగస్వాములు చేస్తాము అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఈరోజు.